ఏపీలో వరదలు రావడానికి కారణం గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని తన ఆఫీస్గా మార్చి 24 గంటలు పనిచేశారన్నారు. 6 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగామని నిమ్మల తెలిపారు. అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలన లోపాలు, గత 5 సంవత్సరాల పరిపాలన పాపాలు ఈవేళ మనందరికీ కూడా శిక్షలుగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు చూసారు, ఏదైతే బుడమేరు కూడా మరి పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కినటువంటి బుడమేరు కూడా గత 5 సంవత్సరాల పాలనా విధ్వంసానికి. నిన్నగాక మొన్న ఏదైతే ఏలేరు రిజర్వాయర్ గురించి నిన్న కాకినాడలో మాట్లాడుతూ ఉన్నాడో నాటి ముఖ్యమంత్రి, నేటు ప్రధాన ప్రతిపక్షం కూడా హోదా లేదు, అటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఏలేరు రిజర్వాయర్ కూడా నాటి 5 సంవత్సరాల పాలన పాపం. ఏదైతే వరదలు వస్తే రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వరదలకి కారకుడు ఎవరు? ప్రకృతి కాదు, జగన్మోహన్ రెడ్డి దానికి కారకుడు. మేము కష్టపడి పనిచేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 2 గంటలు మాత్రమే పడుకుని ఆయన పనిచేయడం చూశాను నేను. ఏదైతే కలెక్టరేట్లో బస్సులో పడుకుని